సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం వేచుంది నా ప్రాణం ఓ బుజ్జి తల్లి. హలో ఫ్రెండ్స్, ఈ మూవీ పుణ్యమాను జనాలు 90s లోని మ్యూజిక్ ట్రాక్ కి షిఫ్ట్ అయిపోయారు. డిఎస్పి మళ్ళీ మెలోడియస్ మ్యూజిక్ ని సృష్టించగలిగాడు. ఈ మ్యూజిక్ ప్రతి ఒక్కరి రింగ్ టోన్ కి ఒక బేస్ అయిపోయింది. అండ్ ఆల్సో ప్రతి ఇంట్లో ఒక బుజ్జి తల్లి పుట్టుకొచ్చింది. ఇవన్నీ తండేల్ మూవీ వల్లనే. తండేల్ తండేల్ అంటే కెప్టెన్ ఆఫ్ ది బోట్. ఈ మూవీ ఒక యూనిక్ కాన్సెప్ట్ మీద డిజైన్ చేశారు. ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్ కి తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ లో ఒక డిఫరెన్సియేషన్ ఉండాలి. అండ్ ప్రతి ఒక్క పర్సన్ కి ఎంత ఎవరినైనా ప్రేమించినా కూడా ఒక యూనిక్ ఐడెంటిటీ తన కెరియర్ రూపంలో, తన వర్క్ రూపంలో ఉండాలి అని చూపించాడు డైరెక్టర్ చందు మొందేటి. ఈ మూవీని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ప్రతి ఒక్క పర్సన్ ఈ మూవీని చూసి ఆ ఇంట్రికసీని, ఆ డీటెయిల్ ని, ఆ డెప్త్ ని అండర్స్టాండ్ చేసుకోవడం అంత ఈజీ కాదు. తండేల్ మూవీలో ఒక హీరో తన ప్రేమకి, తన కర్తవ్యానికి మధ్యలో ఎట్లా బ్యాలెన్స్ క్రియేట్ చేసుకున్నాడు, అండ్ ఆల్సో ఆ హీరోయిన్ ఆ హీరోకి ఎలా సపోర్ట్ చేసింది అనే బేస్ మీదనే క్రియేట్ అయింది ఈ తండేల్ మూవీ. తండేల్ మూవీ ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోబడిన మూవీ. ఈ మూవీ స్టోరీ కొంతమంది ఫిషర్ మ్యాన్ యాక్సిడెంటలీ శ్రీకాకుళం నుంచి పాకిస్తానీ వాటర్స్ లో ఎంటర్ అవుతారు ఫిషింగ్ చేసే టైంలో. అండ్ ఆ బార్డర్ క్రాస్ చేయడం వల్ల, పాకిస్తానీ వాటర్స్ లో ఎంటర్ అవ్వడం వల్ల వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆ ఫిషర్ మ్యాన్ లైఫ్ లో ఏమి జరుగుతుంది, వాళ్ళ లైఫ్లలో ఎలాంటి మార్పులు వస్తాయి అనే బేస్ మీదనే ఈ తండేల్ మూవీ బేస్ అయి ఉంది. మనము ఈ మూవీ కాస్ట్ గురించి మాట్లాడుకుందాం. ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఈజ్ మిస్టర్ చందు మొందేటి. తను ఈ స్టోరీ డైరెక్టర్. దీన్ని ఒక రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ అంటే తప్పులేదు. గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద బన్నీ వాసు ప్రొడక్షన్ లో ఈ నాగ చైతన్య అండ్ సాయి పల్లవి స్టారర్ మూవీ ఈ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ మీద బేస్ చేసుకొని అన్ని థియేటర్స్ లో అపియర్ అయింది. మెయిన్లీ ఈ మూవీ 7th February 2025 రోజు రిలీజ్ అయింది. అండ్ నాగ చైతన్య ఆల్మోస్ట్ 1.5 year గ్యాప్ తర్వాత చాలా ఆశలు పెట్టుకొని తండేల్ మూవీ పార్ట్ అయ్యాడు. తండేల్ మూవీ ప్లాట్ ఏంటి అంటే, రాజు ఒక ఫిషర్ మ్యాన్ అన్నమాట. తను ఒక గ్రూప్ ఆఫ్ ఫిషర్ మ్యాన్ కి ఒక హెడ్ లాగా ఉంటాడు. కానీ సత్యతోని పీకల్ లోతు ప్రేమలో ఉంటాడు. కానీ ఒక సందర్భం వస్తుంది. ఎప్పుడైతే సత్య రాజుని తన పని చేయకుండా ఆపేస్తుంది. తను చాలా ప్రార్థిస్తుంది. అండ్ రాజు కూడా సత్యాన్ని చాలా రిక్వెస్ట్ చేస్తాడు దట్ తన పని తను చేసుకోవాల్సిందే అని. కానీ ఆ తర్వాత హీరో సాయి పల్లవి మాట వింటాడా, లేకపోతే తను అనుకున్నదే చేస్తాడా అనేది మీరు ఈ మూవీలో చూసి తెలుసుకోవాలి. రాజు ఎవరు, రాజు సత్యాన్ని ఎలా ప్రేమిస్తాడు, సత్య రాజుని ఎలా ఇష్టపడుతుంది, వాళ్ళ లైఫ్ లో ఎలాంటి స్టోరీ ఇనిషియేట్ అవుతుంది, వాళ్ళిద్దరు లాస్ట్ లో కలుస్తారా, విడిపోతారా, అండ్ ఇది ఒక హార్ట్ బ్రేకింగ్ స్టోరీయా లేకపోతే ఒక లవ్ స్టోరీయా, ఇవన్నీ మనం ఈ మూవీ చూసిన తర్వాత తెలుసుకుంటే మంచిది. ఈ మూవీలో కాస్ట్ నాగ చైతన్య యాజ్ రాజు, సాయి పల్లవి సత్య రోల్ ప్లే చేశారు. పాకిస్తానీ జైలర్ గా ప్రకాష్ బేలావడి గారు ప్లే చేశారు. చాలా బాగానే ప్లే చేశారు తన రోల్ ని. అండ్ దివ్య పిల్లై చంద్రగా ప్లే చేశారు. కరుణాకరణ్ మురళి లాగా, అండ్ బబ్లు పృథ్వీరాజ్ సత్య ఫాదర్ లాగా ప్లే చేశారు. నిజంగా చెప్పాలంటే పృథ్వీరాజ్ గారు చాలా మంచి యాక్టర్. ఎన్నో మూవీస్ లో రకరకాల రోల్స్ కి ప్లే చేసి వాటికి న్యాయం కూడా చేశారు. ఈ మూవీలో పృథ్వీరాజ్ గారు చేసే సీన్స్ కానీ, తను మాట్లాడే ఎక్కువ డైలాగ్స్ కానీ లేవు. తన రోల్ కి న్యాయం జరిగిందని చెప్పడం కరెక్ట్ కాదేమో ఈ మూవీలో. అండ్ ఈ మూవీ మెయిన్ గా ప్రొడక్షన్ గురించి మాట్లాడాలంటే, దీని ఫిల్మింగ్ అంతా విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉడిపి ఏరియాలో జరిగిందనమాట. మెయిన్లీ దీని ప్రొటాగనిస్ట్ కానీ లేకపోతే ఒక విలన్ కానీ స్పెసిఫిక్ గా ఏం లేవు. ఈ మూవీలో విలన్ సిచ్యువేషన్సే, ఎలాంటి సిచ్యువేషన్స్ లో పడి ఒక హీరో తన లైఫ్ ని దాటుతాడు అండ్ అందరినీ కూడా ఎలా ప్రొటెక్ట్ చేస్తాడు అని తెలుసుకోవడానికి ఈ మూవీ చూడాలి. స్పెషలీ ఈ మూవీలో కొన్ని వాటర్ లో జరిగే యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఈ వాటర్ లో జరిగే కొన్ని పడవ సీన్స్ ఉంటాయి. అవి చాలా ఆకట్టుకుంటాయి.
మనము ఎప్పుడైనా యాక్షన్ మూవీస్ ని కంప్లీట్ గా చూస్తే బోర్ అయిపోతాం, కానీ మూవీలో ఒక పర్టికులర్ పార్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఉండి అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటే దానికి చాలా హైప్ వస్తుంది. నాగ చైతన్య ఎలా యాక్ట్ చేశాడు, సాయి పల్లవి తన రోల్ కి న్యాయం చేసిందా, స్టోరీ ఎలా ఉంది, అసలు ఇన్ని గంటలు స్పెండ్ చేసి ఇంత లాంగ్ లెంత్ మూవీ చూడడం అవసరమా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ లాగ్ లాగానే ఉందా లేదా రియల్ గా ఈసారి మెలోడీ ప్రొడ్యూస్ చేయగలిగారా, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి మనిషికి తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ మీద ఏదో రకమైన అచ్చు మాత్రం వేస్తుంది. నాగ చైతన్య తన పర్సనల్ లైఫ్ లో చాలా ఎదుర్కొన్నాడు ఈ మధ్య. అండ్ ఈ మూవీని జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు, నాగ చైతన్యాన్ని యాజ్ ఎ హీరోగా తనని ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనే క్వశ్చన్ మార్క్ చాలా మంది మనసులో మాత్రం తప్పకుండా ఉండే. ఇంత లాంగ్ బ్రేక్ తీసుకొని నాగ చైతన్య ఓన్లీ ఇయర్ కి ఒక్క మూవీయే చేస్తున్నాడు అంటే కంపల్సరీగా ఆ మూవీకి 100% ఇవ్వాలి అనే ఆశతో చేస్తున్నాడు అని అనుకోవాలి. కానీ ఎప్పుడైనా మనం నిజాలు మాట్లాడాలి, ఫ్యాక్ట్స్ మాట్లాడాలి. యాక్షన్ ఎలా ఉంది, ఫస్ట్ క్వశ్చన్ అది. సాయి పల్లవి ఎప్పటిలాగానే ఇలాంటి రోల్స్, ఇలాంటి న్యాచురల్ ఆర్గానిక్ రోల్స్ లో హిట్టే ఉంటుంది. తన యాక్షన్ ఎప్పుడు కూడా ఆన్ స్పాట్ అండ్ ఆన్ పాయింటే ఉంటుంది. తన కళ్ళతోని తన హావభావాలని పలికించి, తన ఎక్స్ప్రెషన్స్ తోని, తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోని తన మనసులో ఉన్న మాట సులువుగా చెప్పే వరం సాయి పల్లవికి ఉంది. తన న్యాచురల్ యాక్షన్, తన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ జనాల మనసులో గూడు కట్టుకుంది. అండ్ జనాలు రియల్లీ ఆర్ ఇన్ లవ్ విత్ సాయి పల్లవి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కమింగ్ టు ద హీరో నాగ చైతన్య గారు. సి, ప్రతి ఒక్క మనిషి తన లైఫ్ లో చాలా ఎదుర్కొంటాడు. అండ్ అది ఎదుర్కొన్నప్పుడు తన ఇంటర్నల్ గా కూడా ఒక బెటర్ పర్సన్ లాగా మారతాడు, స్ట్రాంగ్ గా అయిపోతాడు. నాగ చైతన్య తన లైఫ్ లో ఏం ఎదుర్కొన్నాడు, తను తప్పు చేశాడా, తను తప్పు చేయలేదా అనేది తన పర్సనల్ థింగ్స్. వీ నీడ్ నాట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దట్. బట్ యాజ్ అన్ యాక్టర్ నాగ చైతన్య తప్పకుండా తన ఫస్ట్ మూవీ కంటే ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యాడు అని మాత్రం చెప్పొచ్చు. కానీ అసలు రియల్ గా ఒక సూపర్ హీరో, ఒక హీరోకి ఉండాల్సిన లక్షణాలు తనలో ఉన్నాయా అంటే ఐ వుడ్ సే నో. నాగ చైతన్యకి వచ్చిన ఒక పెద్ద ఫ్లా ఏంటంటే తన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, తన ఎక్స్ప్రెషన్ కంప్లీట్ గా తను చూపించలేకపోతాడు. ఈవెన్ తన డాన్స్ లో కూడా అవుట్ ఆఫ్ 10 5 or 6 ఇవ్వగలుగుతాము తన డాన్స్ కి. ఈవెన్ తన సాయి పల్లవి పక్కన కొన్ని స్టెప్స్ వేసేటప్పుడు ఇద్దరు సింక్ లో కూడా లేకుండే. నాట్ ఓన్లీ దాట్, ఎప్పుడైతే తను యాక్షన్ చేయడానికి, ఇమోషనల్ సీన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడో, తను ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా మేబీ తన కొన్ని ఫేషియల్ ఫీచర్స్ వల్లనో లేదా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వల్లనో ఆన్ ద పాయింట్ తను రీచ్ అవ్వలేకపోయాడు. ఈ మూవీలో మెయిన్ గా మనం అప్రిషియేట్ చేయాల్సింది ఈ సాయి పల్లవి యాక్షన్ అండ్ ద లవ్ స్టోరీ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్, ద హీరో అండ్ ద హీరోయిన్. ఈ మూవీని, ఈ లవ్ స్టోరీని చాలా ప్లెయిన్ గా, చాలా సూదింగ్ గా, చాలా న్యాచురల్ గా తీసుకెళ్లడానికి ట్రై చేశారు. అన్ని మూవీస్ లో చూపించినట్టుగా అతిగా చూపించలేదు. వీళ్ళిద్దరు చట్టాపట్టాలు వేసుకొని తిరగడము, అన్ని చేయకూడని పనులు చేయడం అవన్నీ ఏం చూపించరు. కానీ వాళ్ళ ఇమోషన్స్ తోని, వాళ్ళ లాంగింగ్ తోని, వాళ్ళ అటాచ్మెంట్ తోని ఆ ప్రేమ మనం క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఈ మూవీలో మెయిన్ గా ఎవరైతే సైడ్ క్యారెక్టర్స్ ఉన్నారో వాళ్ళకి చేయాల్సిన రోల్ కానీ, వాళ్ళు చేయదగ్గట్టు రోల్ కానీ వాళ్ళకి ఇచ్చారు అని నేను చెప్పలేను. ఈ మూవీ మొత్తం సాయి పల్లవి, నాగ చైతన్య తినేస్తారు. మొత్తం మూవీలో మెయిన్ ఆక్యుపెన్సీ వాళ్ళదే ఉంటుంది. మెయిన్ గా యాక్షన్ సీన్స్ చేసేటప్పుడు నాగ చైతన్య బాగా చేశాడని ఒప్పుకోవాలి. అండ్ ద పర్సన్ హూ డైరెక్టెడ్ ద యాక్షన్ సీక్వెన్సెస్ హ్యావ్ ఆల్సో గివెన్ హిస్ 100%. తండేల్ మూవీ చూడాలా చూడొద్దా అంటే ఐ లీవ్ ఇట్ కంప్లీట్లీ టు యూ. సి, ఒక మూవీ చూడాలంటే చాలా స్ట్రాంగ్ స్టోరీ లైన్ ఉండాలి, చాలా స్ట్రాంగ్ విజన్ ఉండాలి అని ఏం లేదు. అప్పుడప్పుడు మనకి నచ్చిన యాక్టర్స్, యాక్ట్రెసెస్ పర్ఫార్మెన్స్ చూడడానికి కూడా జనాలు మూవీకి వెళ్తారు. అండ్ ఈ మూవీ కూడా అలాంటి రీజన్స్ వ్యూవర్స్ కి ఇస్తుంది. అండ్ స్టోరీ గురించి మాట్లాడాలి అంటే ఐ డింట్ ఫైండ్ ద స్టోరీ వెరీ అపీలింగ్. స్టోరీ స్టార్ట్ అవ్వడం ఒక సూదింగ్ నోట్ తో స్టార్ట్ అవుతుంది, ఇద్దరి ప్రేమతో మొదలవుతుంది అండ్ హ్యాపీగా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కొన్ని అనుకూడని ట్విస్ట్ అండ్ టర్న్స్ వస్తాయి. కానీ
ఎక్కడైతే ఆ మూవీ ఆల్మోస్ట్ ఎండింగ్ వస్తుందో లేదా దాని చివరికి చేరుకుంటుందో ఆ టైంలో మనం ఇంకా కొంచెం డ్రామా ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం ఇండియన్స్ కదా, మన లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇన్ డ్రామా కొంచెం హై ఉంటుంది. కానీ వాళ్ళు కొన్ని సీక్వెన్సెస్ చేసి ఆ డ్రామాని ఆపేస్తారు. మనం మూవీ చూస్తూ ఉంటే ఈజీగా ప్రెడిక్ట్ చేయగలుగుతాం నెక్స్ట్ ఏం జరగబోతుంది, నెక్స్ట్ సీన్ లో ఏమి రాబోతుంది అనేది ఈజీగా చెప్పగలుగుతాం. అసలు ఎవరైనా నార్మల్ గా ఈ మధ్య వచ్చే మూవీస్ ని చూస్తూ ఉంటే రెగ్యులర్ గా ఈ మూవీ క్లైమాక్స్ కూడా ఏం అవ్వబోతుంది, ఏం జరగబోతుంది అని కూడా చెప్పగలిగే సిచ్యువేషన్ లో ఉంటారు. రియల్ గా చెప్పాలంటే మూవీ అలా ఉండకూడదు. అసలు మనకి మూవీ చూసిన తర్వాత నెక్స్ట్ సీన్ లో ఏం రాబోతుంది అనే ఎక్స్పెక్టెన్సీయే ఉండకూడదు. కానీ ఈ మూవీలో అదొక బ్యాక్లాగ్. మ్యూజిక్ గురించి మాట్లాడాలి అంటే దేవిశ్రీ ప్రసాద్ చించేశాడు. తను చేసిన ఈ మెలోడియస్ మ్యూజిక్ రాబోయే కొన్ని మంత్స్ అండ్ ఇయర్స్ టుగెదర్ వరకు ఫ్రెష్ గా జనాల మనసులో ఉంటుందనే చెప్పాలి. ఈ రింగ్ టోన్ ఆల్రెడీ భుజతల్లి రింగ్ టోన్ ఆల్రెడీ చాలా ఫేమస్ అయిపోయింది. ఎన్నో రికార్డ్స్ కూడా బ్రేక్ చేసింది, రకరకాల ఇన్స్టా రీల్స్ ని కూడా ప్రొడ్యూస్ చేసింది. అండ్ మ్యూజిక్ ఈజ్ ఆన్ ఎ హైప్ ఐ షుడ్ సే. దేవిశ్రీ ప్రసాద్ కి ఈ మధ్య చాలా కాంట్రవర్సీస్ లో ఇన్వాల్వ్ అయ్యాడు. తన పర్ఫార్మెన్స్ ఆన్ టు ద మార్క్ లేదు అని చెప్పి కొన్ని విమర్శలు వినిపించడం మొదలైంది. కానీ మళ్ళీ ఇంత హిట్ మ్యూజిక్ ఇచ్చేసి దేవిశ్రీ ప్రసాద్ తన ఉనికిని ప్రూవ్ చేసుకున్నాడు. రియల్లీ గుడ్ మ్యూజిక్ టు లిసన్ అండ్ వెరీ సూదింగ్ ఫర్ ద ఇయర్స్. ఈ మధ్య వచ్చి డింగ్ చాక్ మ్యూజిక్ కంటే ఈ కొంచెం మెలోడియస్ ట్యూన్స్ వినిపించాయి, మళ్ళీ 90s కి మనం తీసుకెళ్ళాయి అని చెప్పొచ్చు. Coming to the brilliant choreography and also visual scenes, they were good, on to the point. Mainly దీన్ని రొమాంటిక్ యాక్షన్ డ్రామా సిరీస్ అనే చెప్పాలి. ఆన్ ద హోల్ ఒక డీప్లీ రొమాంటిక్ అఫెక్షనేట్ మూవీ. అసలు ఈ మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ తన 100% ఇవ్వడానికి ట్రై మాత్రం చేశారు. దే హ్యావ్ ట్రైడ్ ద లెవెల్ బెస్ట్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ వెంచర్. బట్ ఎవరి క్యారెక్టర్ ఎంత ప్లే అవుతుంది అనేది మీరే జడ్జ్మెంట్ ఇవ్వాలి ఆ మూవీ చూసి. ఈ స్టోరీలో ఇరుక్కున్న 22 మంది లైఫ్ స్టోరీస్ ఎలా మారబోతున్నాయి, వాళ్ళ లైఫ్ ఆఫ్టర్ ఇంటర్వెల్ బిఫోర్ ఇంటర్వెల్ ఎలా ఉంటాయి, అండ్ ఈ తండేల్ మూవీలో ఈ రొమాంటిక్ సీన్స్ ఎలా ఎండ్ అవుతాయి, ఆన్ ఎ పాజిటివ్ నోటా లేకపోతే హీరో హీరోయిన్ విడిపోతారా, ఈ డ్రామాని చూడడానికి మాత్రం మీరు తప్పకుండా థియేటర్స్ కి వెళ్ళాలి. ఎవరైనా ఇంత కష్టపడి ఇయర్స్ టుగెదర్ వెయిట్ చేసి మూవీ తీశారు అంటే ఆ మూవీ ఎలా ఉన్నా ఎలాంటి రివ్యూ ఉన్నా కూడా తప్పకుండా ఒకసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. అండ్ పుష్పకున్నంత కాస్ట్ మాత్రం ఈ మూవీకి లేదు, కొంచెం అఫోర్డబులే, కాబట్టి వెళ్ళి చూడడంలో ఎలాంటి తప్పు లేదు. అండ్ కమింగ్ టు ది యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్, సి ప్రతి ఒక్క పర్సన్ కి దేవుడు అన్ని ఇచ్చి పంపించాడు. కొందరికి మంచి వెల్త్ ఇస్తాడు, కొందరికి మంచి ఆపర్చునిటీస్ ఇస్తాడు, కొందరికి అందం ఇస్తాడు, కొందరికి టాలెంట్ ఇస్తాడు. వీళ్ళందరూ ఈ మూవీలో పార్ట్ ఉన్నారు అంటే మీరు నమ్ముతారా? ప్రతి ఒక్క పర్సన్ ఈ మూవీలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ జానర్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్ వాళ్ళందరూ ఒక గ్రౌండెడ్ డౌన్ లెవెల్ ఒక ఫిషర్ మ్యాన్ లైఫ్ స్టైల్ ని చూపించడానికి చాలా ప్రయత్నించారు. అల్ట్రా మోడర్న్, అల్ట్రా లగ్జూరియస్ అండ్ అల్ట్రా సేవేజ్ లైఫ్ బతికిన నాగ చైతన్య ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫిషర్ మ్యాన్ రూపంలో బానే తను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేశాడు అని చెప్పాలి. సాయి పల్లవి అంటారా, తను ఇలాంటి రోల్స్ కోసమే పెట్టి పుట్టింది అని చెప్పాలి. తను ఇలాంటి మూవీస్ ని చేసి చింపేస్తుంది. అండ్ రియల్లీ సాయి పల్లవి మూవీ ఇండస్ట్రీకి ఒక అసెట్ అనే చెప్పాలి. ఎందుకంటే మనం మూవీకి వెళ్ళేది మనసు నుంచి ఆ మూవీని ఫీల్ అవ్వడానికి, మనసు నుంచి ఆ ఇమోషన్స్ కి కనెక్ట్ అవ్వడానికి. ఇలా ఒక 100% ఇచ్చే యాక్టర్ ఆ మూవీలో అంత ఎఫెక్టివ్ గా అంత హ్యాపీగా చేసినప్పుడు మనం ఆ మూవీతో కొంత గొదుపు కనెక్ట్ అవుతాం. మన డైలీ లైఫ్ లో చూసే కొన్ని క్యారెక్టర్స్ ని ఆ మూవీలో క్యారెక్టర్స్ తో పాటు కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. I wish Naga Chaitanya, Sai Pallavi, Chandu and all the people who have been associated with this movie a very big success. ఈ మూవీ సొసైటీలో యాక్సెప్ట్ చేయపడాలా పడకూడదా అనేది ఆబ్వియస్లీ ఆడియన్స్ మీద ఉంటుంది, కానీ బెస్ట్ విషెస్ అందించడం ఒకటి నా రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు ద రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share the channel. Jai Hind, Jai Bharat, proud to be an Indian.